అందరికీ నమస్కారం అండి. నేను మొన్న సోమవారం రోజు హాస్పిటల్ విజిట్కి వచ్చినాను. హెచ్డిఎస్ మీటింగ్లో ఇక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి తీరు కానీ హాస్పిటల్స్లో ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, లేదా కొత్తగా కట్టినటువంటి హాస్పిటల్లో ఎవరైతే దాన్ని హాస్పిటల్ కట్టేదానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఏమేమి ఫెసిలిటీస్ చేయవలసినటువంటి ప్రొవైడ్ చేయవలసిన విషయంలో వాటన్నిటి మీద హెచ్డిఎస్ మీటింగ్లో నేను చర్చ చేసి ఆ రోజు మీరు కూడా వచ్చారు. ఆ రోజు స్పష్టంగా ఇక్కడి నుంచే సిఈ గారితో నేను ఫోన్లో మాట్లాడటం, వెంటనే సిఈ గారు నేను గురువారం రోజు వస్తాను, ఎంటైర్ మా టీం అందరినీ తీసుకొని వచ్చి అక్కడ హాస్పిటల్లో ఏవేవైతే టెండర్దారులు కల్పించవలసిన సదుపాయాలు కానీ హాస్పిటల్లో ఉండవలసినటువంటి సదుపాయాలు వాటి మీద కానీ నేను కూలంకషంగా చూసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేస్తా ఉన్నారు. ఈరోజు మనకి గతంలో మనం 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ చేసుకుంటే నామ్స్ ప్రకారం ఉండవలసినటువంటిది ఇక్కడ 40 బెడ్సే ఉన్నాయి, 60 బెడ్స్ కావాల్సినటువంటి దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేదన్న వెంటనే సిఈ గారు వారి యొక్క ఇక్కడ కాంట్రాక్టర్ అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి అధికారి కూడా వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చారు, వారందరినీ పిలుచుకొని వచ్చారు. బై మార్చ్ 31 ఇది కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం. నిజంగా నేను చెప్తా ఉన్నాను, గిద్దలూరు నియోజకవర్గ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని అందించే దాంట్లో భాగంగా సిఈ గారు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు చెప్తాను. రెండవది, ఒక వారంలోనే ఇక్కడ ఉండవలసినటువంటి ఏవేవైతే సదుపాయాలు ఎంత ఎక్స్పెండిచర్ అయితే దానికి పెట్టామో డబ్బుకు సంబంధించిన ఇబ్బంది లేదు. ఒకవైపు కట్టడం ఏదైతే అడిషనల్గా కట్టవలసినటువంటి భవనం విషయం కానివ్వండి, చుట్టూ సిమెంట్ రోడ్డు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ విషయం కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో కల్పించవలసిన సదుపాయాలు కానివ్వండి, పేషెంట్స్ కల్పించవలసినటువంటి కూర్చున్న దానికి చేసే దగ్గర సదుపాయాలు కానివ్వండి, వీటన్నిటి మీద సమగ్రంగా సిఈ గారు చర్చ చేశారు. వీటన్నిటికీ నిధుల లభ్యత మనకుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. 2-3 రోజుల్లో వీటన్నిటి చేసి రాబో వారం కాలంలో పనులు వేగవంతంగా మొదలుపెట్టమని వారు ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా శాసనసభ్యుడిగా, ఒక హెచ్డిఎస్ కమిటీ చైర్మన్గా, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ డాక్టర్ స్టాఫ్ యొక్క సహకారంతో దీనిని బై మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో 100 పడకల ఆసుపత్రి అనేటువంటిది గిద్దలూరులో పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉంచేలాగా చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆరోగ్య మంత్రి మనకి సత్యకుమార్ గారు, మా అందరి ఎమ్మెల్యేగా నాది, మా అందరి యొక్క విధానం లక్ష్యమని నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈరోజు మాత్రం గడిచిన 4 నెలలుగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆసుపత్రి మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈరోజు మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది. సిఈ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వెంటనే మొదలు పెట్టమని, అలాగే మెగావారికి కూడా సూచనలు చేశారు మీరు మొదలు పెట్టమని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదేమైనా పనులు పరిగెత్తిస్తాం, మంచి ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు ఇక్కడ కల్పిస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.